హే రామావా, వచ్చావా? విను, అక్కడ డోర్ ఓపెన్ చేసిన వెంటనే సార్ అశ్విన్ని బయటికి తీసుకుని వచ్చారు. అందరూ కలిసే జరిగినదంతా చెప్పేశారు. నీ మనీ పోవలేదు, గోపాల్ నీకు తెలియకుండా నీ క్లాస్మేట్కి హెల్ప్ చేశాడు అని చెప్పారు. అది విన్నాక అశ్విన్ షాక్ అయ్యాడు. ఇంతలో అశ్విన్ పేరెంట్స్ అక్కడికొచ్చారు. ఎగ్జామ్ ఫీ కట్టడానికి వచ్చారు. కానీ హాస్టల్ ఫీ ఆల్రెడీ కట్టి ఉంది. అది చూసి వాళ్ళు సరే ఓకే అనుకుని అశ్విన్తో మాట్లాడి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. కొంచెం సేపటి తర్వాత హెల్త్ బాగోలేదు అన్న ఆ అబ్బాయి వచ్చి, నాకు తెలియకుండా నువ్వు సాయం చేశావు, అందుకే నేను కూడా నీకు హెల్ప్ చేశా, అది నీకు తెలియకుండా అని అన్నాడు. అది విన్నాక అందరికీ ఒక్కసారిగా నిజం పూర్తిగా అర్థమైంది. మావా, ఇప్పుడు స్టోరీ ఇంక ఏ మలుపు తిరుగుతుంది? పార్ట్ 15 కోసం వెయిట్ చేయి, లైక్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ అవ్వు.